తెలంగాణ ప్రజల యొక్క యాస భాష. పవన్ సీజ్ ద షిప్ అంటే అది అవలేదని, పవన్ ను ఎంత చక్కగా ఉపయోగించాలో అంత చక్కగా చంద్రబాబు ఉపయోగిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. కాకినాడ సీ పోర్టు విషయంలో పవన్ ఎందుకు వెళ్లారని ఆయన ప్రశ్నించారు. గతంలో కేవీ రావుకు చంద్రబాబు పోర్టు అప్పగించారని చెప్పిన పవన్ ఎందుకు వెళ్లారంటూ ప్రశ్నలు గుప్పించారు. సీజ్ ద షిప్ అనేది కామెడీ డైలాగ్ అని ఎద్దేవా చేశారు. ఎందుకంటే షిప్ సీజ్ అనేది రాష్ట్ర పరిధిలో లేదన్నారు. బియ్యం దగ్గర చీమల మాదిరి పవన్ ను చంద్రబాబు పంపారని, పీడీఎస్ రైస్ లో వాటాలు అందని టీడీపీ ఎమ్మెల్యే ఎవరు చెప్పాలన్నారు అంబటి రాంబాబు. ఇన్ని ఆస్తులు సంపాదించినా దాహం తీరలా. జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉండేవాళ్ళు కానీ, ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వారు కానీ డబ్బులు సంపాదించుకుంటే సహించకూడదు. వాళ్ళు సంపాదించుకుంటే రేపు ఏదన్నా మన అధికారానికి ఇబ్బంది వస్తుందనేటువంటి ఉద్దేశంతో నేను మనవి చేస్తున్నా. 500 కోట్ల రూపాయలు ఇచ్చారండి ఈ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు. 41.12కి 500 కోట్లు 949 కోట్ల రూపాయలు ఇచ్చి చేసిన ఊరిని అబ్బాపురిగా చేసుకోలేదే, అన్నీ అయిపోయినాయే. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి ఈ కేసులు తోడదాం, ఈ ప్రాపర్టీస్ డిస్ట్రిబ్యూషన్ వెళ్దాం, ఇబ్బంది పెడదాం, వీరుంటే నొక్కేద్దాం. నొక్కటం మీ వల్ల కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అదేమంటే పీకేఎల్ శ్రీధర్ అండ్ కంపెనీ అండ్ సంతానం ఎల్ఎల్పి ఇదేదో బినామీ కంపెనీ అనో లేకపోతే సాయిరెడ్డి గారి సొంత కంపెనీ లాగా చెప్పేటటువంటి పరిస్థితులు మీరు తీసుకొస్తున్నారు. చాలా దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారు ఈనాడు పచ్చపత్రికలు వారికి ఉన్న బలాన్ని ఉపయోగించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇంకోటి కూడా చెప్తున్నా, నేను డైరెక్ట్గా కేసే పెట్టొచ్చుగా మొట్టమొదటి రోజునే. అటు బెటరు. ముందు ఒక ఆయన పంపించారు మహానుభావుడిని, వెళ్ళి ఆయన పీడిఎస్ రైస్ పట్టుకుంటా అన్నాడు. అది పట్టుకోలా. సీజ్ ది షిప్ అన్నాడు. అది కాల. అసలు సీజ్ ది షిప్ కాదురా బాబు, మొత్తం పోటీనే చేద్దాం అనుకుంటున్నారు. ఏంది నాకు అర్థం కాల. ఆర్ఓసి దగ్గర వీటన్నిటి దగ్గర కూడా మార్పు చేసుకుని ఒక చట్టబద్ధత పొందినటువంటి దాన్ని వాళ్ళ అధికారంలోకి రాగానే ఆ కేవీలోని బొట్టు రావడం, అబ్బాయి నువ్వు కంప్లైంట్ ఇవ్వడం, నీకు ఏం కావాలో చేసి పెడతామని చెప్పడం, లేదా బెదిరించడం, లేదా బుట్టలో వేసుకోవటం. అదేమంటే మావాడు కాబట్టి వేసుకోవడం, ఆయన మీద కంప్లైంట్ ఇవ్వడం, రిజిస్టర్ చేయడం, లుకౌట్ నోటీస్ ఇవ్వడం,